ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పూజ్యనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా దేవా, మరి తండ్రి మీ కృప చొప్పున మీ దయలో దేవా మరొకసారి దేవా వేకుజావని రీతిగా మీ పాదములకు చేరి దేవా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, దేవా మరి తండ్రి శ్రేష్టమైన మీ వాగ్దానాలు పొందుకోవడానికి, దేవా శ్రేష్టమైన మీ వాక్యాన్ని వినడానికి, దేవా మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయం అంతటి కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. తెగులను మీ గుడారం సమీపించదని వాగ్దానం చేసింది ఎవడో, దేవా అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పించదనని దేవా వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుడో మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా కృప చూపించండి. మీ వాక్కులు మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా మీరే నెరవేర్చి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు అలాగో మరి తండ్రి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యమైన సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన మేము వాక్యం వింటూ ఉండగా దేవా మీ ఆత్మశక్తి బలంతో మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యపు దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్ర సమయం అంతటిని మా కొరకు దీవించమని, ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప ఆత్మశక్తి, బలము, దేవా విశ్వాసం, దేవా వాక్కు మీరే మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకున్న పిల్లరా, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూడినను, 10,000 మంది కూడినను నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును అని నీవు మహోన్నతుడైన దేవుని స్థలముగా చేసుకుని ఉన్నావు. అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, జంగములను అనగదొక్కెదవు. అతడు నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విన్న పిల్లరా, దర్జన్లు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం నిర్గమకాండ గ్రంథం 37వ అధ్యాయం 10వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 37 ఫ్రమ్ వర్స్ 10 to 16. మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేసెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 3 మూరెడు, దాని ఎత్తు 3 మూరెడున్నర. అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేశాను. దానికి చుట్టూ బెత్తెడు బద్ద చేసి దాని చుట్టూ బంగారు జవను చేశాను. ఈ 4 బంగారు ఉంగరములను పోతపోసి దాని 4 కాళ్లకుండిన 4 మూలలు యందు ఆ చేశాను. బలను మోయుటకు ఉంగరలుండు ఆ ఉంగరములు దాని బద్దకు సమీపముగా పొదిగించాను. బల మీద నుండి దాని ఉపకరణములను అనగా దాని గంగాళములను, దాని ధూప కలశములను, దాని అర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేశాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీకు స్తోత్రము. ఈ ప్రాతకాల సమయంలో మేము మీ వాక్యమును ధ్యానిస్తూ ఉంటుండగా మీ లేఖన భాగం మా కొరకు దీవించండి. సముఖపు రొట్టెల బలను గూర్చి ఈ దినం మా ధ్యానించమని వ్యూ చేసే మీ బిడ్డలందరినీ దీవించుము, వాక్య వెలిగింపు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. నిర్గమకాండము 37వ అధ్యాయము మొదటి 9 వచనాల్లో మందసాన్ని గురించి
చూచాం. సముఖపు రొట్టెల బలను గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాం. రొట్టెల బల ఉన్నది, బంగారు దీపవృక్షం ఉన్నది, మెనోరా అంటారు. అలాగే బంగారు ధూప వేదిక, టేబుల్ ఆఫ్ షో బ్రెడ్ ఆర్ షూ బ్రెడ్. ఈ మూడు పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. యాజకులు నిలువబడి పరిచర్య చేసేవారు. వంతుల చొప్పున వారు షిఫ్ట్ డ్యూటీ 24 hours చేసేటటువంటి వారు. యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలి. ఇక మిగిలినటువంటి వారు ఆ వెలుపటే ఆవరణంలోనే. పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి వాటిల్లో ఈ దినం మనం సముఖపు రొట్టెల బలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 25వ అధ్యాయంలో నిర్గమకాండములోనే ప్రత్యక్ష గుడారం నిర్మించాలని దేవుడు చెప్పిన తర్వాత 10వ వచనం నుండి నిన్నటి దినం 22వ వచనం వరకు మందసాన్ని గూర్చిన భాగం చూచాం. నిర్గమకాండం 25, 23వ వచనములో మరియు నీవు తుమ్మకర్రతో బలను చేయవలను అని ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ నిర్గమకాండం 37, 10 నుండి 16 వరకు వ్రాయబడినవన్నీ ఆల్మోస్ట్ అలాగ రిపీట్ చేయబడినవి. అయితే 30వ వచనంలో నిర్గమకాండం 25, 30లో నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను అని దేవుడు చెప్పాడు. ఈ బలను గూర్చి మనం ఇంకా ధ్యానం చేస్తూ తరువాతి భాగంలో ముందుకు వెళితే లేవీకాండ గ్రంథం 24వ అధ్యాయం, లేవీకాండం 24వ అధ్యాయం 5వ వచనం నుండి 9వ వచనం వరకు దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. నీవు గోధుమల పిండిని తీసుకుని దానితో 12 భక్ష్యములను వండవలను, ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలను. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలను. వారు పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము. ఇప్పుడు నిర్గమకాండంలోనికి వద్దాం. మనం 37వ అధ్యాయంలోనికి 10వ వచనం. ఈ సముఖపు రొట్టెల బల్ల ఇది తుమ్మకర్రతో చేయబడింది. అలాగూ మేలిమి బంగారు రేకులు పొదిగించబడింది. దీని కొలతలు: పొడవు 3 అడుగులు, వెడల్పు 1 అడుగు 6 అంగుళాలు, అంటే అడుగున్నర, ఎత్తు 3 అడుగుల 3 అంగుళాలు, మనకు అర్థమయ్యేటటువంటి భాషలో. దాని చుట్టూ బంగారు జవను చేయాలి. ఎందుకంటే తర్వాత రొట్టెలు ఉంచినప్పుడు రొట్టెలు పడిపోకుండా. అంతేకాదు ఆ రొట్టెలు చాలా పెద్ద సైజు వస్తాయి అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పిండి కూడా ఎక్కువే. లేవీకాండంలో ఇప్పుడే మనం చదువుకున్నాం. మేలిమి బంగారుతో చేయబడినటువంటి చుట్టూ బంగారు జవ, అలాగే వాటికి రింగ్స్, ఆ రింగ్స్కి మళ్ళా బంగారు తాపడం చేయటం, అలాగే క్రింద ఉన్నటువంటి మోతకర్రలు. ప్రత్యక్ష గుడారంలో మనం ఈ మందసానికి మోతకర్రలు ఎలాగో చేయబడినవో అలాగే దీనికి కూడాను మోతకర్రలు చేయబడి మోయటానికి భుజాల మీదే మొయ్యాలి. బలను మోయటకు మోతకర్రలు ఉండే ఆ ఉంగరము, బంగారు రేకులు పొదిగించాలి. 15వ వచనం. ఈ బల మీద
6, 6, 12 రొట్టెలు మాత్రమే కాకుండా బల్ల మీద కొన్ని ఉపకరణాలు, అంటే గంగాళము, ధూప కలశములు, గిన్నెలు, తర్పణం చేయుటకు పాత్రలు మేలిం బంగారుతో చేయవలను. అంటే రొట్టెలు ఉంచేటటువంటి తెచ్చేటటువంటి బహుశా పాత్ర బౌల్ అయి ఉంటుంది. స్పూన్స్ ఉన్నాయి. గంగాళం అంటే బయట ఆవరణంలో ఉన్నటువంటి గంగాళం కాదు, ఇది నీటిని నింపేటటువంటి. ఎందుకంటే ఆ రొట్టెలు వారం తరువాత ప్రతి శాబత్ డే వారు ఫ్రెష్గా ఉన్నటువంటి రొట్టెలను ఉంచి మిగిలినవి తీసివేసేవారు, పాతవి తీసివేసేవారు. అక్కడే తినాలి యాజకత్వం చేసేటటువంటి వారు. బహుశా అందుకొరకు ఈ ధూప కలశం లేకుంటే నీరు ఉండదగినటువంటిది ఇవన్నీ ఉన్నట్టుగా మనం గ్రహించవచ్చు. ఇప్పుడు సముఖపు రొట్టెల బల్ల దేనిని సూచిస్తూ ఉన్నది? ఇది మన ఛానల్. తూర్పు దేశాల్లో మనం ఎవరినైనా గౌరవించాలనుకుంటే ఇంటికి భోజనానికి పిలుస్తాం. అయితే లేక సహవాసం చేయాలనుకుంటే రండి కలిసి భోంచేద్దాం అంటాం, సింబల్ ఆఫ్ ఫెలోషిప్. దేవుడు మనిషిని పిలుస్తూ ఉన్నాడు, నీవు నేను కలిసి భోజనం చేద్దాము అని. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట మనకు తెలుసు. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల. అక్కడ ప్రభు చెప్పిన మాట చూడండి, 3వ అధ్యాయం 20వ వచనం. నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయదు. సో యేసుక్రీస్తు ప్రభు ఆయన మనతో కలిసి భోజనం చేస్తానంటున్నాడు, అంటే సహవాసం చేస్తానంటున్నాడు. భక్తుడు హ్యారీ డిమాంటీ గారు చెప్పేవాడు, ఇది హృదయం యొక్క తలుపు కాదు, దిస్ ఈజ్ చర్చ్ డోర్ అని చెప్పేవాడు. ఇది సంఘము యొక్క తలుపు. మీకు ఒక సందేహం రావచ్చు, తలుపు తీసిన అతని ఇంట్లో లోపల ఏమీ లేకపోతే వారు ఏం కలిసి భోంచేస్తారు? యోహాను సువార్తలో ఒక చక్కని సంఘటన వ్రాయబడింది. పునరుద్ధానుడైనటువంటి ప్రభు వీళ్ళు మళ్ళా చేపలు పట్టడానికి వెళ్ళారు, పాత వృత్తిలోనికి, పాత జీవితంలోనికి, పాత అలవాట్లోనికి వెళ్ళారు. పేతురు నేను చేపలు పట్టబోతున్నానంటే మేమును నీతో కూడా వచ్చేదమని వీళ్ళు వెళ్ళారు. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏం పట్టలేదు. తరువాత సూర్యోదయం అవుతూ ఉండగా యేసు ప్రభువారు ఆ ధరణి నిలబడి ధోని కుడి ప్రక్కన వల వేయమన్నాడు. వల వేసి విస్తారంగా పట్టిన తర్వాత అప్పుడు యోహానుకు అర్థమైంది, ఎవరైనా ఆయన ప్రభువు కదా. పేతురుతో చెప్పాడు, అప్పుడు వాళ్ళకి వెలిగిందన్నమాట. సరే 8వ వచనంలో వాళ్ళు ఆ వలలు లాగుతూ దరికి వస్తే 9వ వచనం, అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడిను. వీళ్ళు వాటిని కూడా కొన్ని తీసుకురమ్మన్నారు, కలిసి భోంచేశారు. ఆయన ప్రభుని వారికి తెలిసినందున రండి భోజనము చేయుడని వారితో అన్న. వారి కొరకు ప్రభు వారు ఆహారం ఆయన సిద్ధపరిచాడు. వారు తెచ్చింది కూడాను వారు కలిసి భుజించారు. పాపం రాత్రంతా నిద్రలేదు, ఆకలి అవుతూ ఉంది. ఇక్కడ ప్రభు వారు అంటూ ఉన్నాడు, నాతో అతడు అతనితో నేను భోజనం చేస్తామన్నాడు. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు మనకు విందు అనుగ్రహించేటటువంటి దేవుడు, టేబుల్ సెట్ చేసేటటువంటి దేవుడు, టేబుల్ సెట్ చేసేటటువంటి దేవుడు. తన ప్రజలైనటువంటి యూదులకు అరణ్యంలో ఆయన గొప్ప విందు సిద్ధం చేసి ఆయన మన్నాతో వారిని పోషించాడు. కనుక మన గొప్ప ప్రభు, మన రక్షకుడు, మహాదేవుడు, ఆయన మనలను
పోషించేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ నిర్గమకాండం 37వ అధ్యాయంలో దేవుని సన్నిధానంలో రొట్టె ఎందుకు ఉంచబడింది? మానవులమైన మనము మనుగడ సాగించడానికి మనకు ఆహారం అవసరం. ఆహారం ఎంత అవసరమో దేవునితో సహవాసం అంత అవసరం. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పబడును. కనుక దేవునితో సహవాసం చేయటం చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు మనం లేవీకాండ గ్రంథంలోనికి వద్దాం. 24వ అధ్యాయం. లేవీకాండ గ్రంథం 24వ అధ్యాయములో 6వ వచనములో 2 దొంతులుగా ఆరేసి ఉంచమన్నాడు. 7వ వచనములో స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఒక్కొక్క దొంతి మీద ఉంచమన్నాడు. ఎందుకు అంటే అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. తెలుగులో హోమము అని వ్రాయబడింది. ఇంగ్లీష్లో ఈ ఆఫరింగ్ ఇది అగ్నితో కాల్చబడింది. రొట్టె అగ్నితో కాల్చబడింది. అగ్నితో కాల్చబడినటువంటి ఈ రొట్టెలు ఇవి ఆ సముఖపు రొట్టెల బల్ల మీద ఉంచబడింది. ఎందుకు అంటే నేను నా బిడ్డలకు ఆహారం ఇవ్వాలి అని దేవుడు వారిని పోషించే నిమిత్తం. దేవునికి మతిమరుపు ఉన్నదా? లేదు. కానీ ఆయన సర్వజీవులను పోషించేటటువంటి దేవుడు మనలను పోషించడానికి జ్ఞాపకార్థంగా ఇక్కడ 2 విషయాలు గమనించాలి. 6 ఒక వరుస, 6 ఇంకొక వరుస. సో చక్కగా సెట్ చేయబడి దేవునితో సహవాసంలో మనిషి సరైన రీతిగా సెట్ చేయబడాలి. ఇశ్రాయేలీలు 12 గోత్రాలు. 12 గోత్రాలను సూచిస్తూ 12 రొట్టెలు ఉంచబడి, అది దాని అర్థం. ఇంకొకటి, ఈ రొట్టెలు ఎప్పుడు దేవుని సన్నిధిని కనబడుతూనే ఉంటాయి. ఆ రోజులు అయిపోయిన తర్వాత 7వ రోజు ఆ రొట్టెలను మారుస్తూ మళ్ళా శనివారం రొట్టెలు పెడితే మరలా వచ్చే శనివారం నాటికి ఆ రొట్టెలు తీసివేసి మరలా ఫ్రెష్ లోవ్స్ వారు పెట్టేటటువంటి వారు. దేవునితో సహవాసం, మన సహవాసం కంటిన్యూగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన యోహాను సువార్తలో చెప్పిన మాట యూదులతో మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ప్రభువారు చెప్పిన మాట, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగా ఉండడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును తప్పికొనడు. జీవాహారము నేనే, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. అలాగే 47-49 వచనాలు కలిసి ఉన్నాయి. విశ్వసించేవాడే జీవము గలవాడు, జీవాహారము నేనే అని ప్రభు చెప్పాడు. జీవితంలో మనం చాలా మార్లు ఆహారం కాని దాని కొరకు కష్టపడుతూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం. ఎంతో మనిషి చాలా కష్టపడి సంపాదిస్తూ ఉంటాడు, విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటాడు. ఎట్ ది ఎండ్ చూసుకుంటే ఏముండదు. అలాగని ఏదో సంపాదించడానికి పొదుపు చేయడానికి మనం బ్రతకం. కానీ దేవుడు మానవునికి అనుగ్రహించినటువంటి జీవిత కాలంలో దేవునిపై ఆధారపడటం మనిషి నేర్చుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. ఆయన జీవాహారము అయి ఉన్నాడు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలు చేస్తుంటాయి. యవనస్తులైన తర్వాత యవన వయసులో ఉండేటటువంటి శోధనలు ఉంటాయి. కొంచెం అడల్ట్హుడ్కి వచ్చిన తర్వాత కొంచెం పెద్ద మనిషి తరహా వస్తుంది. తర్వాత మెచ్యూర్డ్ అడల్ట్హుడ్, ఇంకా కొంచెం వయసు పెరిగిన తర్వాత 40s దాటిన తర్వాత, సీనియర్ సిటిజన్ అయిన తర్వాత, జీవితంలో ఒకే అంశాన్ని మనం చిన్నప్పుడు ఎలా చూచాం, టీనేజర్గా ఉన్నప్పుడు ఎలా చూచాం, ఇంకా కొంచెం టీనేజ్ దాటిన తర్వాత ఎలా చూచాం, ఆ తరువాత మనం ఎలా చూస్తూ ఉన్నాం అనేది ఆలోచిస్తూ ఉంటే
మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఉదాహరణకు ఒక షాప్ ఉన్నది అనుకుందాం. చిన్నపిల్లవాడికి ఏం అర్థం అవుతుందంటే అక్కడ చాక్లెట్లు దొరుకుతాయి, అది మాత్రం అర్థం అవుతుంది. ఏదో ఈటబుల్స్ దొరుకుతాయి. ఇంకా కొంచెం పెద్దవాడు అవుతాడు, తనకు అర్థమైంది ఏంటంటే నేను ఆ షాప్లో నుండి కొని తెచ్చుకోవాలి అంటే నేను తీసుకుని వెళ్ళే డబ్బును బట్టి నాకు కావాల్సినవి ఆ షాప్లో నుండి నేను తెచ్చుకోవచ్చు అని అర్థమవుతుంది. ఇంకా కొంచెం ఎదిగాడు అనుకోండి, నేను ఏవి కొంటే నాకు ఆరోగ్యం, ఏవి అవసరం, వేటికి ఎంత ఖర్చు పెట్టాలి అనేటటువంటి క్యాలిక్యులేషన్ వస్తుంది. ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత, ఇంకా కొంచెం పెద్ద వ్యక్తి అయ్యాడు అనుకోండి, అదే షాపు అదే వస్తువులు అమ్ముతూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో రిలేట్ చేసుకోవటం మొదలు పెడతాడు, సంభాషణ చేసుకోవటం మొదలు పెడతాడు. సో రిలేషన్షిప్ కూడా ప్రాముఖ్యమైంది అని గ్రహిస్తాడు. ఇంకా పెద్దవాడు అయ్యాడు అనుకోండి, ఈ షాపు, ఈ స్ట్రక్చరు, అక్కడ ఉన్నటువంటి వస్తువులు, దాని నిర్మాణము, వాటన్నింటిని గురించి ఆలోచిస్తాడు. బాల్యం నుండి చూస్తున్న షాపే, కానీ చూసేటటువంటి కోణం ఏజ్ను బట్టి మారిపోతూ ఉంది. గమనించారా? ఏజ్ను బట్టి మారిపోతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు జీవాహారం. మన జీవితంలో ఆహారం కాని దాన్ని మనం చాలా ప్రేమిస్తాం. జీవితంలో చాలా సంవత్సరాలు అయిన తర్వాత మనకు అర్థమవుతుంది, ఆహారం కాని దాని కొరకు మన శక్తి, మన బలము, మన ఆరోగ్యం, మన ధనం మనం ఎంత వేస్ట్ చేసుకున్నాం అని అనిపిస్తుంది. స్నేహితులతో తన సమయాన్ని, తన ధనాన్ని వ్యర్థం చేసుకున్న వాళ్ళు తీరిగ్గా కూర్చుని పశ్చాత్తాపడుతూ ఉంటారు. అపనమ్మకస్తులైనటువంటి స్నేహితుల కొరకు, అపనమ్మకస్తులైనటువంటి వ్యక్తుల కొరకు నా జీవితాన్ని నేను ఎంత వృధా చేసుకున్నాను. ఒక యవనస్తుడు తన జీవితంలో తాను బీటెక్ జాయిన్ అయ్యాడు. బీటెక్ జాయిన్ అయిన తర్వాత తాను సరిగా చదవటం లేదు. ఆ తల్లిదండ్రులు ఫీల్ అవుతూ ఉన్నారు. తల్లిదండ్రులు ఫీల్ అవుతూ తన కౌన్సిలింగ్ చేయమన్నారు. ఆ యవనస్తుడు చెప్పిన అర్థం కాలేదు, తనకు వినలేదు. కొంతకాలం గడిచిపోయింది, కొద్ది సంవత్సరాలు. చివరకు తాను యేసు ప్రభువును అంగీకరించాడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన యవనస్తుడే కానీ మనస్సు పొందటానికి చాలా సమయం తీసుకున్నాడు. బాల్యకాలంలో చెప్పిన సండే స్కూలు, అలాగే యూత్ మీటింగ్లో చెప్పినటువంటి విషయాలు అంతగా తను లక్ష్యం చేయలేదు. బాల్యకాలంలోనే హై స్కూల్ స్టడీస్కే ఎక్కడికో దూరంగా తీసుకొని వెళ్ళి ఆ బిడ్డను చదివించారు తల్లిదండ్రులు, గొప్పవాడిని చేయాలని. తల్లిదండ్రుల ఉద్దేశం మంచిదే. ఆ బిడ్డ క్రైస్టియన్ ఇన్ఫ్లుయెన్స్లో లేడు, సెక్యులర్ ఇన్ఫ్లుయెన్స్లో ఎదిగాడు హై స్కూల్ లైఫ్లో. కాబట్టి సెక్యులర్ మైండ్ చాలా తన మీద పనిచేయటం ప్రారంభించింది. ఇంజనీరింగ్లో చేరిన తాను ఇంజనీరింగ్ కంటిన్యూ చేయలేకపోయాడు. కొద్ది కాలం తర్వాత, లేక కొద్ది సంవత్సరాల తర్వాత, 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ యవనస్తుడు నేను కలుసుకోవటం సంభవించినప్పుడు అడిగాను, నీవు ఎలాగూ తిరిగి ప్రభు దగ్గరకు వచ్చావు, నీ స్నేహితుల్ని ఎప్పుడు విడిచిపెట్టేవు అంటేను, నా స్నేహితులు నన్ను కొట్టిన రోజు నాకు తెలివి వచ్చింది అంకుల్ అన్నాడు. చూచారా ఎప్పుడు వచ్చిందట తెలివి? తన స్నేహితులు తను ఫిజికల్గా హర్ట్ చేశారు, అప్పుడు తన జ్ఞానోదయం కలిగింది. తన స్నేహితుల కోసం స్నేహితులే లోకం, స్నేహితులే ప్రాణం, స్నేహం కంటే గొప్పది లోకంలో మరేదీ లేదు అన్నట్టుగా యవనస్తులు జీవిస్తూ ఉంటారు. తల్లిదండ్రులైనా ఎదిరిస్తారు కానీ స్నేహితుడిని పోగొట్టుకోవటానికి ఇష్టపడరు. నన్నైనా అంటే ఒప్పుకుంటాను, నా స్నేహితుడిని ఒక మాట అంటే ఒప్పుకొని అంటూ ఉంటారు. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది తన స్నేహితులు ఎంత అపనమ్మకస్తులు, తాను ఎంత స్నేహితులతో ఎంత సమయాన్ని, ధనాన్ని, తాను ఎదగవలసినటువంటి ఆ విధానాన్ని నెగ్లెక్ట్ చేసి ఎన్ని ఆపర్చునిటీస్ పోగొట్టుకున్నాడో. తన స్నేహితులను కట్ చేస్తుంటే తన గ్రోత్ పాత్ ఇంకా చాలా బాగుండేదని తర్వాత అర్థమవుతుంది.
యేసుక్రీస్తు ప్రభు జీవాహారం. నీ జీవితంలో ఎంత చిన్న వయసులో యేసయ్యకి నీ హృదయం అప్పగిస్తే అంత చక్కగా యేసు ప్రభు నిన్ను షేప్ చేస్తాడు, మోల్డ్ చేస్తాడు. గుర్తుంచుకుందామా, జీవాహారం నేనే అన్నాడు ప్రభు. నేను ఒక 4-5 సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక వెలిగింపు వచ్చింది నాకు. ఇది 4-5 సంవత్సరాల క్రితం వచ్చిన వెలిగింపు, అంతకుముందు లేదు నాకు. ఇతర దేశాల్లో, ముఖ్యంగా వెస్ట్లో, మనం తాగినన్ని నీళ్లు వాళ్ళు తాగరు. వాళ్ళు ఏం తాగుతారు అని చెప్పేసేసి నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఈవెన్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్తో పాటు ఫ్రూట్ జ్యూస్ గ్లాస్లో తెచ్చిపెట్టుకుని వాళ్ళు తాగుతారని అర్థమైంది. ఫ్రూట్ జ్యూస్, ఇది మనం పోగొట్టుకున్నాం, ఇది మనకు తెలియలేదు, ఇది మనం నేర్చుకోలేకపోయాం అని తర్వాత నాకు అర్థమైంది. ప్రాతకాలంలో బ్రేక్ఫాస్ట్తో పాటు వాళ్ళు ఫ్రూట్ జ్యూస్ తాగుతూ ఉంటారు. చాలా దేశాల్లో ఈ అలవాటు, వారి ఆహారపు అలవాట్లు, కారణాలు ఏవైనా కావచ్చు, వారి వాతావరణం, పరిస్థితులు, అనేక రీజన్స్ ఉంటాయి. కానీ మనకు ఆ కల్చర్ లేదు. ఉదయకాలం టిఫిన్లో మనం ఫ్రూట్ జ్యూస్ ఎవరిని తాగం, మనం తినేటటువంటి ఐటమ్స్తో. మనం చూచేటటువంటి కోణం, 10 ఇడ్లీలు, ఒక 6 దోశలు, లేకుంటే 7 చపాతీలు కదండి, బాయిల్డ్ ఎగ్స్, బాగా చట్నీతో, వాటితో వీటితో, ఇడ్లీ సాంబారు, ఇవన్నీ తింటూ ఉంటాం. పూరీలు కర్రీతో, సరే అనుకోండి, ఆలు కర్రీతో. మన అలవాట్లు చాలా వేరుగా ఉంటాయి. యేసు ప్రభు అన్నాడు, జీవాహారము నేనే. అసలు ఏం తినాలి మనిషి? యూనిఫామ్గా అందరూ ప్రతి దేశంలో ఇదే తినాలి అని మనం ఏమీ నిర్దేశించలేము. ఓ ప్రక్క వాతావరణం, రెండవది స్థానికంగా దొరికేవి, మూడవది స్థానికంగా దొరకనివి కూడా కొన్ని ఆహార పదార్థంలో ఖచ్చితంగా ఉండాలి. అలాగే దేహానికి అవసరమైనటువంటి అన్ని పోషక పదార్థాలు, విటమిన్లు అన్నీ అందాలి. కనుక మనం తినేటటువంటి ఆహారం సమీకృత ఆహారంగా ఎలాగ ఉండాలి, బ్యాలెన్స్డ్ డైట్ ఎలాగ ఉండాలి అనేది న్యూట్రిషన్లో ఒక మంచి సబ్జెక్ట్. ఎప్పుడు అర్థమవుతుందంటే, కొంచెం వయసు వచ్చిన తర్వాత, దేహంలో డిఫిషియన్సీస్ వచ్చిన తర్వాత, నేను ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవట్లేదు అని మనిషి తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది మనం. యేసుక్రీస్తు ప్రభువు జీవాహారం. నీకు తినటానికి చాలా ఉండొచ్చు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎందుకు చేసుకుంటూ ఉన్నారు? ఒక న్యూస్ చూశాను నేను. తాను న్యాయం చేసుకుంటూ భార్యకు ఆ వీడియో పోస్ట్ చేశాడట. భార్య పోలీసుల్ని అలర్ట్ చేసి వాళ్ళు వచ్చేసరికి ఆ తలుపు బలవంతంగా ఓపెన్ చేసి చూసేసరికి హ్యాంగ్ అయిపోయి చచ్చిపోయాడట. సెల్ఫీలు లేకుంటే సెల్ ఫోన్లు వచ్చింది. వాడు జస్తూ వాడు ఎలా చూస్తున్నాడో భార్య చూడటానిక. ఎంత దౌర్భాగ్యం అండి. అతను మంచి విద్యావంతుడు, ఉద్యోగం కలిగినటువంటి వాడు. ఎందుకు వచ్చింది ఈ దుస్థితి? ప్రాణం మీద ఎందుకు విసిగిపోయాడు? దేవుని జీవం తనలో లేదు. జీవాహారము నేనే అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభువును కలిగిన వ్యక్తి జీవితంలో ఆటుపోట్లు అన్ని తట్టుకుంటాడు, తుఫాన్లు అన్నీ తట్టుకుంటాడు. లైఫ్, యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి జీవం. నీవు ఆయనతో నిత్యము సహవాసం చేస్తూ ఆయనను భుజించటం అంటే ఆయన చెప్పినటువంటి ఉపదేశాలు, ఆయన జీవించినటువంటి జీవిత మాదిరి, ఆయనతో మన యొక్క డీలింగ్స్ మనం చక్కగా మోల్డ్ చేసుకుంటే, లేకుంటే ఆయనతో నడవటం మనం నేర్చుకుంటే, వాకింగ్ విత్ జీసస్ ఎవ్రీడే, జీవాహారం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది.
ఏ పరిస్థితిలోనైనా నీవు నీ నిరీక్షణను కోల్పోవు, నీ ధైర్యాన్ని కోల్పోవు. యేసుక్రీస్తు ప్రభు ఆయన మన జీవాహారము. ఈ రొట్టెల పైన 6 ఉన్నాయి కదా, వీటిపైన స్వచ్ఛమైనటువంటి సాంబ్రాణి ఉంచేవాడు. సాంబ్రాణి సువాసన. క్రిస్టియన్ లవ్, క్రైస్తవ ప్రేమ అనేది చక్కని సువాసన, సుగంధం లేక చక్కని పరిమళం. క్రిస్టియన్ లవ్ అనేది పవిత్రమైనటువంటి క్రైస్తవ ప్రేమ. మనం సముఖపు రొట్టెల బల్లను చూచినప్పుడు మనము ప్రతిదినము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అంతేకాదు, కొంతమంది తమ జీవితంలో నేను 20 సంవత్సరాల క్రితం అని చెప్తారు. సరే, 20 సంవత్సరాల క్రితం మంచిది. ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి ఆత్మలో? కంటిన్యూగా నువ్వు ఆయనతో సహవాసంలో ఉన్నావా అంటే జవాబు ఉండదు. ఇప్పుడు సంగతి ప్రక్కన పెట్టండి, అప్పుడు సంగతి అంటారు. అప్పుడు సంగతి ప్రాముఖ్యమైందే, కానీ ఇప్పటి సంగతి మరింత ప్రాముఖ్యమైంది. యువర్ బిగినింగ్ యాజ్ వెల్ యాజ్ యువర్ కంటిన్యూటీ అండ్ ఫైనల్లీ యువర్ ఎండింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. విశ్వాసయాత్ర ప్రారంభం, విశ్వాసయాత్రలో నీ నడక, నీ విశ్వాసయాత్ర ముగింపు, 3 ప్రాముఖ్యమైనవి, 3 స్టేజెస్. అంతేగాని ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం అలాగూ ఇలాగూ మంచిది, ఇప్పుడు ఎలాగూ ఉన్నావు? బ్రెడ్ ఫ్రెష్గా ఉందా? ఆ సముఖపు రొట్టెల బల మీద, సన్నిధి రొట్టెలు సముఖపు రొట్టెలు దేవుని సముఖంలో ఉన్నాయి కాబట్టి సముఖపు రొట్టెలు అన్నారు. దేవుని సన్నిధిలో ఉన్నాయి కాబట్టి సన్నిధి రొట్టెలు అన్నారు. సన్నిధి రొట్టెలు అన్నారు. దావీదు జీవితంలో, దావీదు శ్రమల కాలంలో సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. దావీదు చాలా ఆకలిగొని ఉన్నాడు, చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. మొదటి సమూయేలు 21వ అధ్యాయం. నోబు అనేటటువంటి స్థలానికి వచ్చాడు. అక్కడ మందిరం ఉన్నది. యాజకుడు అహీమేలకు ఉన్నాడు. అక్కడ ఆకలితో ఉన్నాడు. ఆకలితో ఉంటే దావీదు అంటూ ఉన్నాడు, 3వ వచనం, మొదటి సమూయేలు 21:3, 5 రొట్టెలు గాని మరేమీ గాని ఉండిన ఎడ్ల అది నాకిమ్మని యాజకుడైన అహీమేలకుతో అనగా, యాజకుడు అన్నాడు, మీరు సాధారణమైన రొట్టెలు లేవు, ప్రతిష్ఠితమైన రొట్టెలు ఉన్నాయి అన్నాడు. ఏం పర్వాలేదు, ఇచ్చేయమన్నాడు. 6వ వచనం, అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చెను. దావీదుతో ఉన్నటువంటి వారు తిన్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం. యేసు ప్రభువారు ఈ సంగతి కోట్ చేయవలసి వచ్చింది. అది శాబత్ డే, విశ్రాంతి దినం. యేసు ప్రభు ఆయన శిష్యులు నడుస్తూ వెళుతూ ఉన్నారు. పంట చేలోబడి వెళ్ళవలసి వచ్చింది. అంటే పంట చేల ప్రక్క నుండి వారు వెళుతూ ఉన్నారన్నమాట. చేతికి అందుతూ ఉన్నాయి వెన్నులు. శిష్యులు ఆకలితో ఉన్నారు. 12:1 మత్తయి సువార్త. ఆ కాలం ముందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళుతుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు త్రుంచి తినసాగిరి. వెంటనే పరిసయ్యులు పట్టుకున్నారు. విశ్రాంతి దినాన్ని పని చేయవచ్చా? మొదటిది. వెన్నులు తుంచి తిన్నారు. ఇంకొక సంగతి, అసలు మీరు విశ్రాంతి దినాన్ని ఇలాగ ఎలా చేశారు? అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, ఆయన వారితో ఇట్లను 3వ వచనం నుండి, తనతో కూడా ఉన్నవారిని ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైను తనతో కూడా ఉన్నవారైను తినకూడని సముఖపు రొట్టెలు తిన్ను అంటూ 8వ వచనం, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. 6వ వచనం, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చాలా శ్రేష్టమైన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవాలయము కంటే గొప్పవాడు, ఆయన దేవాది దేవుడు అని మనకు జ్ఞాపకం చేశాడు. కనుక సముఖపు రొట్టెల బల్ల ఏమి గుర్తు చేస్తుంది? ఒకటి,
మనం దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మనుషులకు కృతజ్ఞత అర్థమైంది, కృతజ్ఞత అర్థం కాలేదు. కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్ లేకపోవటం, చేసిన మేలు మర్చిపోవటం, చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయటం, దానిని కృతజ్ఞత అంటారు. ఇది కృతజ్ఞత అంటారు. ఉచ్చారణలో కొంచెమే తేడా, ఒక అక్షరం ఒత్తులతో తేడా, 3 అక్షరం అంతే. కృతజ్ఞతకును కృతజ్ఞతకు గుర్తుపెట్టుకోండి. రెండోది, మనం పవిత్రమైనటువంటి హృదయంతో ప్రభుతో సహవాసం చేయాలి. పవిత్రమైనటువంటి హృదయంతో. ఆ మేలిమి బంగారు సముఖపు బలపైన రొట్టెలు ఉంచబండి. కనుక పవిత్రతతోనూ మనము పరిశుద్ధంగా దేవుని సన్నిధానంలో ఆయనతో సహవాసం చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. రెండవది, దేవుడు తన ప్రజల యొక్క అక్కర్లు తీరుస్తాడు. ఎప్పుడు రొట్టెలు కనబడుతూ ఉన్నాయి దేవుని సన్నిధిలో. అంటే దేవుడు తన ప్రజలకు ఎప్పుడు ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులకు ఆయన ప్రార్థన, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించమని అడిగారు వేరొక చోట. ఇక్కడేమో యేసు ప్రభువారి శిష్యులతో చెప్తూ ఉన్నాడు 9వ వచనం, మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, వేషధారులాగా ఉండవద్దు, వారిలాగా ఉండవద్దు అని చెప్తూ ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుండి. దీనిలో 11వ వచనంలో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇది ప్రభు నేర్పినటువంటి ప్రార్థనలోని ఒక అంశం. విశ్వాసులు, బిలీవర్స్, అసెంబ్లీస్, ఫెలోషిప్ ప్రభు ప్రార్థన చెప్పరు. దానికి వీళ్ళు చెప్పే ఒక కారణం ఏంటంటే, నువ్వు రాత్రి భోజనం అయిన తర్వాత ఈ ప్రార్థన చేసేవనుకో, మానుదిన ఆహారం నేడు మాకు దయచేయమని అంటే అక్కడ ఏం అర్థం ఉంది అని అంటారు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, ఉదయకాలం చేస్తే ఈ దినానికి అవసరమైందంతా దయచేయమని, రాత్రి కాలంలో చేస్తే రేపటికి అవసరమైందంతా దయచేయమని. విశ్వాసులు కొందరికి ప్రభు ప్రార్థన రాదు అంటే మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. వాళ్ళకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ, ఒకవేళ స్కూల్లో కాలేజీలో నేర్చుకుంటే తప్ప. ప్రభు ప్రార్థనలో ఒక్కొక్క అంశాన్ని తీసుకుని ఎన్ని మార్లు మనం బోధలు విన్నాం? చాలా తక్కువే. అసలు దానిపైన బోధ చేయరు వీళ్ళు బోధకులు. సంఘస్థులు కూడా పెద్దగా దాని గురించి వినరు. చాలా విచారకరం కదా. సంప్రదాయ సంఘాలు వల్లిస్తారు కాబట్టి ప్రభు ప్రార్థన అసలు దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. అది చాలా విచారకరం. ప్రభు ప్రార్థన గురించి బోధించాలి. దట్ ఈస్ ఏ మోడల్ ప్రేయర్. అలాగని ప్రతి ఆదివారం మనం చెప్పాలని నేను అంటలేదు సుమండి, గుర్తుపెట్టుకోండి. మామూలుగా లిటర్జీలో బిలీవర్స్ లిటర్జీ ఏంటంటే, ప్రభువా నేను అట్టున్నా, నేను ఎట్టున్నా, నన్ను రక్షించేవి నీకు స్తోత్రం. ఇది మన లిటర్జీ. ఇది విశ్వాసుల లిటర్జీ. చాలా పూర్ లిటర్జీ. దేవుడు ఏమై ఉన్నాడు అనేది మొదట. మనం ఎప్పుడు పాపులమే, మనల్ని ప్రభు రక్షించాడు, అది వాస్తవం. ప్రభువును స్తుతించి ఆరాధించు. కానీ ఆయన ఏమై ఉన్నాడు, ఆయన నీకేది అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఆయన నేర్పినటువంటి ప్రార్థన ఏంటి? ప్రభు నేర్పినటువంటి ప్రార్థన శిష్యులకు ఆయన నేర్పిన ప్రార్థన. ప్రభు నేర్పినటువంటి ప్రార్థనలో గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్, మా అనుదిన ఆహారము నేడు మాకు
దయచేయండి. భక్తుడు మార్టిన్ లూథర్ గారు ఏం చెప్పాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మార్టిన్ లూథర్ క్యాటకిజం రాశారు. దానిలో ప్రభు ప్రార్థన అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. విశ్వాస ప్రమాణము, ప్రభు ప్రార్థన, అలాగే ప్రభు భోజన సంస్కారము, ఇటువంటి అంశాలన్నీ 10 ఆజ్ఞలు, ఈ 4 అంశాలు చాలా ప్రాముఖ్యంగా ఈ లూథర్స్ క్యాటకిజంలో ఉంటాయి. భక్తుడు మార్టిన్ లూథర్ గారు మా అనుదిన ఆహారము అనే దాని యొక్క వివరణ ఆయన ఏమన్నాడంటే 22 అంశాలు లెక్కేసుకోండి. మాకు అవసరమైన ఆహారము దేవా దయచేయము అనేది ఈ వచనం వెనుక దాగి ఉన్నది. మాకు అవసరమైన పానీయము దయచేయి అనేది దీనిలో దాగి ఉన్నది. మాకు అవసరమైనటువంటి వస్త్రాలు దయచేయి. అనుదిన ఆహారము అంటే మాకు ఈరోజు అవసరమైనటువంటి వస్త్రాలు, మేము వేసుకునేటటువంటి చెప్పులు, షూస్ 4వది. 5 మాకు అవసరమైనటువంటి గృహం, నివాసం, మాకు అవసరమైనటువంటి హౌస్, హోమ్ 2 వాడాడు ఆయన, హోమ్. తర్వాత 7వది మాకు అవసరమైనటువంటి పొలాలు, అంటే మా పొలాలను కాపాడు అని. మా పశువులను కాపాడు, క్యాటిల్, మాకు అవసరమైనవి దయచేయి. మాకు అవసరమైనటువంటి ధనాన్ని దయచేయి, మనీ. మాకు అవసరమైనటువంటి వస్తువులను దయచేయి. ఆయన అన్నాడు దేవునికి భయపడేటటువంటి భర్త లేక భార్యను దయచేయి, అది కూడా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అనేటటువంటి దానిలో ఒక అంశం అన్నాడు. పెళ్లిగానటువంటి వారు చేయవలసినటువంటి, మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయమంటే దాని అర్థం ఏంటంటే, దేవ నీ చిత్తానుసారమైన భార్యను భర్తను నాకు అనుగ్రహించు అనేటటువంటి మనవి దానిలో ఇంక్లూడ్ అయి ఉంటుంది అన్నాడు ఆయన. అలాగే చిల్డ్రన్, అలాగే నమ్మకస్తులైనటువంటి సేవకులను దయచేయి, సేవకురాండను మాకు అనుగ్రహించు, మనకు వర్క్ చేసేటటువంటి మెయిట్స్. అలాగే మంచి ప్రభుత్వాన్ని దయచేయి, ప్రభుత్వంలో ఉండేవారు మంచిగా ప్రవర్తించడానికి నేర్పించమని. గుడ్ వెదర్, మంచి వాతావరణం దయచేయి. అలాగే పీస్, సమాధానం దయచేయి. హెల్త్, ఆరోగ్యం దయచేయి. ఆర్డర్, క్రమాన్ని మా జీవితాల్లో ఉంచు. ఆనర్, గౌరవాన్ని, ఘనతను అనుగ్రహించు. ట్రూ ఫ్రెండ్స్, నిజమైన స్నేహితులను, మోసం చేసే స్నేహితులు కాదు. గుడ్ నేబర్స్, మంచి ఇరుగు పొరుగు వారిని దేవా దయచేయి. ఇంకా మాకు అవసరమైనటువంటి దిన జీవితానికి అవసరమైనవన్నీ దయచేయి. 22 అంశాలు కనీసం మార్టిన్ లూథర్ గారు మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనాన్ని గుర్చినటువంటి వివరణ, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమనే దాని గురించి ఆయన ఎన్నో విషయాలు చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ రోజుకు సహా తన జీవితంలో తాను రాసుకున్నటువంటి మాట నేను ఇంగ్లీష్లో చదువుతాను. టు దిస్ డే ఐ సైకిల్ ఎట్ ద లార్డ్స్ ప్రేయర్ లైక్ ఎ చైల్డ్, అండ్ యాజ్ అన్ ఓల్డ్ మ్యాన్ ఈట్ అండ్ డ్రింక్ ఫ్రమ్ ఇట్. ఇట్స్ మై వెరీ బెస్ట్ ప్రేయర్. ఇట్ ఈస్ చార్టర్డ్ irreverently all over the world. Lord's Prayer is the greatest martyr on earth. మార్టిన్ లూథర్ గారు ఇంకా చాలా చెప్పాడు, దాన్ని నేను బ్రీఫ్ చేసి నోట్ చేసుకున్నాను. ఒక చిన్న పిల్లవాడు ఎలాగైతే సక్ చేస్తాడో అలాగూ నేను ప్రభు ప్రార్థనను ధ్యానిస్తాను. ఒక వృద్ధుడనుగా నేను ప్రభు ప్రార్థనను పూజిస్తాను. ప్రభు ప్రార్థనను పాలవలే నేను త్రాగుతాను. నేను చేసే ప్రార్థనలో అతి శ్రేష్టమైన ప్రార్థన ఏంటంటే, నా సొంత మాటల్లో చేసే ప్రార్థనలన్నిటికంటే ప్రభు ప్రార్థనను అర్థవంతంగా నేను ఎప్పుడు చెప్తానో అది బెస్ట్ ప్రేయర్ అన్నాడు ఆయన. అయితే ఆయన వెలిబుచ్చిన ఇంకో మాట, ప్రపంచమందంతటా ఆలోచన రహితంగా పెదవులతో మాత్రమే, మనసులో నుండి కాకుండా, గౌరవభావం లేకుండా, రిచువల్ సర్వీస్ లాగా పెదవులతో వల్లిస్తారు మనుషులు. అది చాలా విచారకరం అన్నాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే,
ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపితే అతడు హత్సాక్షి అయ్యాడు అంటారు. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వాడు రాళ్లతో కొట్టి చంపితే హత్సాక్షులు అయ్యారు, వాడు హత్సాక్షులని పిలువబడ్డారు. భూమి మీద భక్తి లేనటువంటి అలవాటుగా, ఆచారంగా, దాని అర్థాన్ని తెలుసుకోకుండా చాలామంది ప్రభు ప్రార్థన చెప్తారు. పరలోకమందున్న మా తండ్రి అని బిగిన్ చేయగానే 120 కిలోమీటర్ల స్పీడ్తో వెహికల్ వెళ్ళినట్టుగా పక్కన వాళ్ళకంటే చాలా ఫాస్ట్గా చెప్పేసేసి ఆమెను అనేస్తారు కొంతమంది. మీరు ఎప్పుడన్నా విన్నారో లేదు, కొన్ని సర్వీసెస్లో మీ ప్రక్కన క్లోజింగ్ ప్రేయర్లో ప్రభు ప్రార్థన చెప్పమన్నప్పుడు ప్రభు ప్రార్థన అంత ఫాస్ట్గా చెప్తూ ఉంటారు. భక్తుడు మార్టిన్ లూథర్ ఏమన్నాడంటే, భూమి మీద హతసాక్షులు ఎలాగూ బాధింపబడ్డారో అలాగూ టార్చర్కు, అబ్యూజ్కు ప్రభు ప్రార్థన గురైంది. క్రైస్తవుల నోట అర్థం లేకుండా వల్లించేటటువంటి వారి నోట ప్రభు ప్రార్థన అనేది ఎంతో సఫర్ అవుతూ ఉన్నది అని ఆయన వ్రాశాడు. నేను మీకు ఈ 2 విషయాలు బ్యాలెన్స్డ్గా చెప్తూ ఉన్నాను. వ్యక్తిగతంగా మీరు అప్పుడప్పుడు ప్రభు ప్రార్థన చేసుకోండి, చాలా మంచి ప్రార్థన. సంఘంలో చేయమని నేను చెప్పడం లేదు. ఎప్పుడైనా అవసరమైతే ఒకసారి సంఘంలో అందరి చేత చెప్పించండి, సంవత్సరానికి ఒకసారి చెప్పించండి, తప్పేముంది. అయితే అది అలవాటుగా మాత్రం కాదు, అది వాక్యంలో ఉన్నది. అది ప్రభు నేర్పిన ప్రార్థన, శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన, మాదిరి ప్రార్థన. అంతేకాదు దానిలో అనుదినాహారము నేడు మాకు దయచేయి, అనుదినాహారము నేడు మాకు నీవు నీ సొంత ప్రార్థన ఎంతైనా చేయి, ప్రభు ప్రార్థనలో కవర్ చేసినన్ని ఆస్పెక్ట్స్ మనం కవర్ చేయలేం. జ్ఞాపకం పెట్టుకుందాం. మనం మన సంకుపు రొట్టెల బల దగ్గరకు వద్దాం. ఆ బల మీద ఉన్నటువంటి 6 2 దొంతర్ల రొట్టెలు ఏం జ్ఞాపకం చేస్తాయి అంటే, ప్రభువు మన పోషకుడు, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు, ఆయన మనల్ని పోషించే దేవుడు. నేను నా ప్రజలను పోషించాలి, ఆయన సముఖంలో ఉన్న రొట్టెలు అనేటటువంటిది ఆయనకు రిమైండ్ చేస్తూ ఉన్నాయి. పరిశుద్ధ స్థలంలో ఒక ప్రక్క సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది, ఇంకో ప్రక్క ఏమో దీపవృక్షం మేనోరా ఉంటుంది. ఆ దీపవృక్షం యొక్క వెలుతురు సముఖపు రొట్టెల పైన పడుతూ ఉంటుంది. 12 గోత్రాలకు సాదృశ్యంగా ఉన్నటువంటి 12 రొట్టెల పైన. ఎస్, నేను నా ప్రజలను పోషించాలి. కొన్ని మార్లు ముఖ్యంగా తల్లి, అరే టైం అయింది, పిల్లలకు ఫీడ్ చేయవలసిన టైం, ఫీడింగ్ మదర్స్ ఉంటారు, లేక డిన్నర్ టైం అయిపోయింది, లంచ్ సెట్ చేయవలసినటువంటి టైం అయింది, వెంటనే అలర్ట్ అవుతూ ఉంటారు పేరెంట్స్. బిడ్డల యొక్క ఆహార విషయంలో ప్రభువు మర్చిపోయేవాడని కాదు, కానీ ఆయన సన్నిధిని ఎప్పుడూ జ్ఞాపకార్థంగా ఈ రొట్టెలు ఉంచబడి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రభు యేసు ప్రభు అన్నాడు, జీవాహారము నేనే. సముఖపు రొట్టెల బల్ల ప్రభువును సూచిస్తుంది. సముఖపు రొట్టెల బల్ల మనం చూచినప్పుడు ప్రభు మన పోషకుడు అని మనం గ్రహించి, ఆ మేలిమి బంగారు రేకులతో తాపడం చేయబడినటువంటి, తుమ్మకారతో చేయబడినటువంటి ఆ సముఖపు రొట్టెల బల్ల దాన్ని చూస్తే మెరుస్తూ ఉంటుంది. చాలా పెద్ద రొట్టెలు అవి, సేరు పిండి అంటే ఒక్కొక్కటి చాలా పెద్ద రొట్టె. దేవుడు మన పోషకుడు, మనల్ని బలపరిచేవాడు. ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలంలో సముఖపు రొట్టెల బల్ల ఉన్నది. టేబుల్ ఆఫ్ షో బ్రెడ్ లేక టేబుల్ ఆఫ్ షూ బ్రెడ్, SHOW SHEW 2 పదాలు వాడబడినవి డిఫరెంట్ వర్షన్స్లో. సముఖపు రొట్టెల బల్ల, సన్నిధి రొట్టెల బల్ల. ప్రభువా, మా దినాహారము నేడు మాకు దయచేయము అని ప్రార్థన చేయటం మనం నేర్చుకుందాం. బహుశా భక్తుడు మార్టిన్ లూథర్ గారు చెప్పినటువంటి వివరణను మించినటువంటి వివరణ
ఇంకెవరు ఇవ్వలేరు అనుకుంటాను. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము అనే అంశాన్ని గురించి ఆ భక్తుడు చెప్పినటువంటి వివరణ మించిన వివరణ లేదని నా మటుకు నేను నమ్ముతూ ఉన్నాను. లార్డ్ గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్. ప్రార్థన చేసుకుందాం. తల ప్రార్థన చేసుకుందాం. పిల్లలు, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన అనేక విషయాల కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి దేవా సముఖపు రొట్టెల బల్ల గురించి దేవా మీరు మాకు వివరించిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. అవును ప్రభా, పరిశుద్ధ స్థలంలో యాజకుడు తప్ప మరి ఎవరు ప్రవేశం లేదని సెలవిచ్చారు. మీ స్తోత్రాలు వందనాలు దేవా. అవును ప్రభా, మరి తండ్రి నాయన అయ్యా సముఖపు రొట్టెలు దేవా మరి తండ్రి నాయన అక్కడ ఉంచబడతాయని మీరు సెలవిచ్చిన విధానం కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి 12 రొట్టెలు ఉంటాయని మీరు సెలవిచ్చారు. మీరు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఆరేసి అని దేవా మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దీపవృక్షం కూడా ఉంచబడుతుందని మీరు సెలవిచ్చిన మాటలన్నిటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. తండ్రి మీకు వందనాలు దేవా. అవును ప్రభా, ఇదిగో నాయన మీరు సెలవిచ్చిన రీతిగా ఇదిగో నేను తలుపున వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసి నీడలా నేను అతడు నాతో కూడా కలిసి భోజనం చేస్తానని మీరు మాకు ప్రకటనలో వాగ్దానం చేశారు. మీకు స్తోత్రాలు దేవా. అవును ప్రభా, మరి తండ్రి నాయన మేము కలిసి దేవా మరి తండ్రి నాయన పూజించేటువంటి సమయాన్ని దేవా మీరు మాకు అనుగ్రహిస్తారని సెలవిచ్చారు. మీ స్తోత్రాలు. అవును ప్రభా, మరి తండ్రి మేము నాయన మీ వాక్యాన్ని ప్రతిదినం మేము భుజించాల్సినటువంటి అవసరత మాకెంతో ఉందని మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. జీవాహారం నేనే అని సెలవిచ్చారు. మీకు స్తోత్రాలు ఆయన. అవును ప్రభా, మరి తండ్రి మా అనుదిన జీవితంలో దేవా మీ వాక్యం ద్వారా మేము ఎంతగానో పోషింపబడడానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభా, మరి తండ్రి మీ వాక్యాన్ని మేము భుజించి దేవా ఎంతో బలవంతులు అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా కృప చూపించండి దేవా. అవును ప్రభా, మరి తండ్రి నాయన యొక్క సముఖపు రొట్టెల బల్ల దేవా క్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉందని మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అలాగే 12 రొట్టెలు ప్రభా 12 గోత్రాలకు సాదృశ్యంగా ఉందని మీరు సెలవిచ్చారు. మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం దేవా. అవును ప్రభా, మీరు నాయన తన బిడ్డల్ని తన ప్రజల్ని పోషించేటువంటి దేవుడని దేవా మరి తండ్రి ఈ యొక్క 12 రొట్టెలు దేవా సూచిస్తున్నాయని మీరు సెలవిచ్చిన మాటలన్నిటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అవును ప్రభా, మా యొక్క ఆహారం విషయమై దేవా మా యొక్క అనుదిన అవసరతల నిమిత్తమై దేవా మరి తండ్రి మీరెంతో శ్రద్ధాశక్తులు కలిగి ఉన్నారన్న విషయాన్ని దేవా ఎంతో కూలంకుషంగా మీరు వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభా. దేవా అవును ప్రభా, అనుదిన ప్రార్థనలో దేవ ప్రభు ప్రార్థనలో నాయన మీరు సెలవిచ్చిన రీతిగా మరి తండ్రి ప్రభా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అన్న మాటని దేవా ఎంతో కూలంకుషంగా వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అవును ప్రభా, కేవలం దేవా ఆహారం మాత్రమే కాదు కానీ దేవా మా అనుదిన పానము మా అనుదిన దేవా మరి తండ్రి వస్త్రములు దేవా మా అనుదిన దేవా అవసరతలు దేవా మరి తండ్రి నాయన మాకు కావలసినటువంటి వివిధ రకాలమైనటువంటి అనుదిన అవసరతలు అన్నీ కూడా దాంట్లో ఇమిడి ఉన్నాయని దేవా మీరు ఇచ్చిన మాటలన్నిటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. మేము కూడా ప్రభా మరి తండ్రి భయభక్తులతో దేవా మరి తండ్రి ప్రార్థనలో ఏకీపించేటువంటి వారంగా ఉండడానికి సహాయం చేయండి. మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా అవును తండ్రి నాయన అనేకులు ప్రభా మరి తండ్రి ఆ యొక్క ప్రభు ప్రార్థనని దేవా మరి తండ్రి భయం లేక భక్తి లేక దేవా మరి తండ్రి దేవా ఎంతో ప్రభా సునాయాసంగా ఉచ్చరిస్తుంటున్నారని దేవా మరి తండ్రి వివరించారు. దేవనాయన మరి తండ్రి దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు. దేవాందరికంటే గొప్పవాడు నీవు దేవా అందరూ బట్టి మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మీ శక్తి బలవంతం మమ్మల్ని అందరూ కూడా నింపమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా యాజకులు మాత్రమే తినాల్సినటువంటి ఆ యొక్క సముఖపు రొట్టెల బలను దేవా మరి తండ్రి రొట్టెలను దేవా మరి తండ్రి దావీదు దేవా మరి తండ్రి నాయన భుజించినటువంటి సందర్భాన్ని కూడా మీరు మాకు వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా కృప చూపించండి, సహాయం చేయండి. దేవా విశ్వాసంతో దేవా నిరీక్షణతో మేము కూడా సాగిపోవడానికి సహాయం చేయండి. దేవా మీరు మా అనుదిన అవసరతలు తీర్చేటువంటి దేవుడని దేవా మరి తండ్రి మా యొక్క ఆహారం విషయమై దేవా మరి ఆరోగ్యం విషయమై అలాగూ మా యొక్క అనుదిన అవసరతల నిమిత్తమై మీరెంతో శ్రద్ధాశక్తులు కలిగి ఉన్నటువంటి దేవుడని మేము ఎంతగానో గ్రహించి దేవా మరి తండ్రి విశ్వాసంతో మీ వైపు చూస్తూ సంతోషంగా సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు యేసులో మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప నిరీక్షణ కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. మా ఉన్నాయన మా అనుదిన అవసరతలు తీర్చే దేవుడు మీరే
దేవా కృప చూపించండి తండ్రి. ఆయన ప్రత్యేకంగా అనారోగ్యంతో ఉండేవారిని మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరచండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యంతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని సెలవిచ్చిన గొప్ప దేవుడు. అవునైనా మీకు అసాధ్యమైంది ఏది లేదని నమ్ముచున్నాం. దేవా మీ బిడ్డల్ని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో మీరు నింపడానికి శక్తివంతులై ఉంటున్న దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు ఆలోచించుకున్న కృప చూపించండి. మా నిరీక్షణ మీరే, మా యొక్క ఆధారం మీరే. దేవా మరి తండ్రి మీ వైపు చూస్తూ ఉండగా మా ప్రతి అవసరతను మీరే తీర్చి మనం ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్ర గొప్ప కార్యములు మీరు జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. విన్న వాక్కు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి నాయన మరి ప్రభా పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవా సముఖపు బల్ల, దేవా మరి తండ్రి నాయన ఆ యొక్క రొట్టెల గురించి, దీపస్తంభం గురించి దేవా మరి తండ్రి మేము దేవా మరి తండ్రి ఆ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండడం ఎంతో అవసరమై ఉన్నది. దేవాంధ్రు బట్టి మీకు స్తోత్రాలు. దేవా మీకే స్తుతులు స్తోత్రాలు చేయించుకుంటూ వాక్యం అందించిన మీ సేవకుల కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ దేవా మరలా మీ చిత్తంలో ఈ రీతిగా చేరు పర్యంతరం మీ సన్నిధి కాపుదల స్తోత్ర భద్రత క్షేమం మా అందరికి కలుగు చేయమని, ఈ దినమంతటికి కావలసినటువంటి గొప్ప శక్తి ఆత్మ బలాన్ని మీరు మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృపా, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదం సదాకాలం మనందరికీ తోడైనడు గాక. ఆమేన్. ఆమేన్.